Is it right time to invest? Which is the best option to invest? Which is the best strategy? And 2034 లో ఎంత ఉండొచ్చు? అండ్ రియాలిటీ ట్రెండ్స్ చూస్తే మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్స్ అయ్యి రియల్ ఎస్టేట్ ఆగినట్టు ఆగి ఇప్పుడే ఊపందుకుంటున్న టైంకి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే వచ్చాయి. అప్పుడే ఎలక్షన్స్ అవ్వడానికి ముందు 2 నెలలు తర్వాత 2 నెలలు దగ్గర 4-5 months రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తం కూడా ప్లెయిన్ గా ఉండింది. ఇప్పుడు ప్రజెంట్ May 13 కి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. దానికి ముందు ఇంకొక 1 month వరకు ఎలక్షన్స్ అయిన తర్వాత ఇంకో 1 month కొత్త పార్లమెంట్ అయితే ఫామ్ అవుతుంది. దాని తర్వాత ఇంకో 2 months మళ్ళీ దగ్గర 4 months వరకు కూడా మళ్ళీ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా స్టాగ్నెంట్ గా ఉండే పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు ఇలాంటి టైంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలా లేదా 4-5 months వెయిట్ చేసి ప్రైజెస్ హైక్ అయిన తర్వాతనే ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా అని ఒకసారి మీరు ఆలోచిస్తే ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని ఇలాంటి పరిస్థితులు ఉంటాయో అలాంటప్పుడే మనకి ఆల్రెడీ ప్రీవియస్ ట్రెండ్స్ ని బట్టి ఒక ఐడియా ఉంటుంది కదా, ఈ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఈ లొకేషన్ లో డెవలప్మెంట్స్ బాగున్నాయి అని చెప్పి. అలాంటి ప్లేస్లలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో అప్పుడు ప్రైజెస్ అనేవి చాలా తక్కువకి వచ్చే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ టు ఇన్వెస్ట్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. ఈజ్ ఇట్ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ అనేది డిపెండ్స్ ఆన్ యువర్ గోల్ అన్నమాట. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. లాంగ్ టర్మ్ అయితే మనకి బెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే ఏరియాస్ కొన్ని ఉంటాయి. షార్ట్ టర్మ్ అయితే బెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే ప్లేసెస్ కొన్ని ఉంటాయి. సో మీ ఇంట్రెస్ట్ లాంగ్ టర్మ్ అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ORR కి ఇన్సైడా, లేకపోతే ORR కి అవుట్ సైడా, లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర, లేకపోతే ORR కి రీజనల్ రింగ్ రోడ్ కి మధ్యలోనా, లేదా రీజనల్ రింగ్ రోడ్ దాటి వెళ్ళొచ్చా? ORR ఎగ్జిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎంత దూరం వెళ్ళొచ్చు? ఏ నేషనల్ హైవేస్ వైపు వెళ్ళొచ్చు? మనకి ముంబై హైవే ఉంది, అక్కడ మనకి ఇస్నాపూర్, సంగారెడ్డి అండ్ సదాశివపేట ఉన్నాయి. అక్కడ మనకి ప్రైజెస్ రైట్ నౌ చూసుకుంటే 35,000 నుంచి 15,000 వరకు కూడా ఉన్నాయి. అదే మనము శ్రీశైలం హైవేలో చూసుకుంటే కట్టాల్ అండ్ అమంగల్ వరకు కూడా 18,000 నుంచి 12,000 వరకు కూడా వెళ్తుంది. అదే మనము బెంగళూరు హైవేలో చూసుకుంటే షాద్ నగర్ లో ఇంకా కూడా 7,000 నుంచి 15,000 మధ్యలో వస్తుంది. సో విచ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ టు ఇన్వెస్ట్? షాద్ నగర్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ లాంగ్ టర్మ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. ఎందుకు అనంటే నెంబర్ 1 ప్రైజెస్. ఇంకా కూడా కంపారేటివ్లీ ముంబై హైవే అండ్ శ్రీశైలం హైవే చూసుకుంటే షాద్ నగర్ లో ప్రైజెస్ 7,000 నుంచి 15,000 వరకు ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే డిస్టెన్స్. ORR నుంచి జస్ట్ విత్-ఇన్ 30 kilometers ఉంటుంది. మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 15 to 20 minutes మాత్రమే వస్తుంది. అండ్ నెంబర్ 3 ఏంటంటే ఇట్స్ హైలైట్స్. నెంబర్ 1 హైలైట్ ఏంటంటే ఇక్కడ నుంచి షాద్నగర్ నుంచి మనకి RRF రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. అండ్ శాటిలైట్ టౌన్షిప్స్ కూడా మనకి షాద్నగర్ లోనే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, అంటే అనౌన్స్మెంట్ ప్రకారం అనమాట. అండ్ ఇక్కడే మనకి చాలా ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి, లైక్ నాట్కో, MSN, జాన్సన్ జాన్సన్, అమెజాన్ and many developments like Zoo Park in 800 acres and Future Film City in 1,000 acres and Amusement Park in 500 acres. Data centers of Microsoft, Amazon and many industrial parks and SEZs like Balnagar SEZ in 800 acres and Polapalli SEZ, Rajapur SEZ and Shadnagar itself is a municipality now. And reality trends చూస్తే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైతే ఒక 30-40 years నుంచి షాద్ నగర్ లో ఉంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 2000 లో షాద్ నగర్ లో 1 acre కి 50,000 rupees అలా ఉండేదంట. అంటే 2004 కి మనం చూసుకుంటే ట్రెండ్స్ కోసం ఒక 60 నుంచి 70,000 అలా ఉంది అని చెప్పి అనుకోవచ్చు. అదే మనం 2014 లో చూస్తే 30 to 50 lakhs ఉంది. ఇప్పుడు 2024 లో చూస్తే 2 to 5 crores అండి. 2014 లో 50 లక్షలు ఉంది, ఇప్పుడు 2024 లో 5 కోట్లు అయింది. అండ్ 2034 లో ఎంత ఉండొచ్చు అని చెప్పి ఒక్కసారి అనాలిసిస్ చేద్దాము. మనకి 2000 లో 1 square yard కి 120 rupees ఉండేదండి. అదే మనకి 2014 కి వచ్చేసరికి 500 నుంచి 1,500 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. అదే 2024 కి వచ్చేసరికి 10 to 50,000 పర్ స్క్వేర్ యార్డ్ దొరుకుతుంది. ఇంకా కొన్ని ప్లేసెస్ లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 7,000 పర్ స్క్వేర్ యార్డ్ కూడా దొరుకుతుంది. అదే 2034 కి వచ్చేసరికి ఖచ్చితంగా మినిమం 50,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉండొచ్చు అని చెప్పి మనకు ఎక్స్పర్ట్స్ చెప్పుతున్న మాట. సరే ఇన్వెస్ట్ చేద్దాం, కానీ బెస్ట్ వెంచర్ ని ఎలా పిక్ చేసుకోవాలి అంటే నెంబర్ 1 డిస్టెన్స్. ORR నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది, తర్వాత NH-44
బెంగళూరు హైవే, గ్రీన్ఫీల్డ్ హైవే కూడా అనౌన్స్ చేశారన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. 6 లేన్ హైవే రోడ్ కూడా అవుతుంది బెంగళూరు హైవే అన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. సో దాని నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది, ఈ షాద్ నగర్ సిటీ నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది, మనం తీసుకుందాం అనుకున్న వెంచర్లో అప్రూవల్స్ ఏమేమి ఉన్నాయి, ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, బిల్డర్ ఎవరు, బిల్డర్ యొక్క ప్రీవియస్ వెంచర్స్ అండ్ ప్రీవియస్ ఎమ్యూనిటీస్ ఆర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవాలి. If you are interested, we have some best projects around 700 meters to regional ring road and 1 to 2 kilometers from Bangalore highway అన్నమాట. ఒక్క మంత్లో మనకి 70 ప్లాట్స్ సేల్ అవుతున్నాయి అని అంటే మన ప్రాజెక్ట్స్లో ఎమ్యూనిటీస్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, డిస్టెన్స్ కావచ్చు ఎంత బాగుంటుంది అని చెప్పి మీరే ఒకసారి ఊహించుకోండి. ఫ్రీగా సైట్ విజిట్ అయితే ఉంది, స్పాట్ రిజిస్ట్రేషన్ అవైలబుల్ ఉంది, బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ ఒకసారి సైట్స్ అయితే వచ్చి విజిట్ చేసి చూడండి. మహా అంటే ఏముందండి, మీకు ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయని తెలుస్తుంది అంతే కదా, యూ విల్ గెట్ ఎన్ ఐడియా. స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి అయితే కాల్ చేయండి. ఫ్రీగా సైట్ విజిట్ అయితే ఉంది కాబట్టి మీరు ఒకసారి వచ్చి సైట్స్ అయితే విజిట్ చేసి చూడండి. అండ్ ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వివిఆర్ ప్రాజెక్ట్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి సో దట్ యూ వోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వివిఆర్ ప్రాజెక్ట్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.